ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలనుకుంటే మల్టీ డిసిప్లినరీ కోర్సు ఆల్ కోర్సెస్ కి యూనిట్ 1 లో బేసిక్ కాన్సెప్ట్స్ లో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి 3rd క్వశ్చన్ 6th క్వశ్చన్ వాట్ ఏరియాస్ ఆర్ కవర్డ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 3rd క్వశ్చన్ 6th క్వశ్చన్ అనేది. దాని తర్వాత పేపర్ అనేది ఈజీగా ఇస్తే మాత్రం కన్ఫర్మ్ గా మనకి బేసిక్ కాన్సెప్ట్స్ కానీ కీ క్యారెక్టరిస్టిక్స్ కానీ కన్ఫర్మ్ గా అడుగుతారనమాట. సో పేపర్ అనేది ఈజీగా ఇస్తే సో మెయిన్ గా మనకి 3rd క్వశ్చన్ 6th క్వశ్చన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారు. సో దాని తర్వాత కోర్ ప్రిన్సిపల్స్ మెయిన్ టాపిక్స్ అనేది మీకు టైం ఉంటే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మెయిన్ గా మనకి ఏరియాస్ అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా. యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి సో మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ అనేది డైరెక్ట్ గా అడుగుతారు, లేదంటే మనకి రిలేషన్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది డైరెక్ట్ గా అడగచ్చు. సో మీరు డిఫరెన్సెస్ కానీ రిలేషన్ కానీ ఒకవేళ ప్రిపేర్ అయినా కానీ మైక్రో అండ్ మ్యాక్రో కన్ఫర్మ్ గా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ డైరెక్ట్ గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు అనమాట. మైక్రో ఎకనామిక్స్ కానీ మ్యాక్రో ఎకనామిక్స్ కానీ ఇండివిజువల్ గా అడిగినా కానీ. ఓకేనా. సో ఇది మనకి యూనిట్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే యూనిట్ 2 లో మనకి మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్ ఇన్ ప్రొడక్షన్. సో 3rd క్వశ్చన్ 7th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే 5th క్వశ్చన్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. దాని తర్వాత రిమైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏవైతే ఎల్లో కలర్ తో హైలైట్ చేసినావో అవి కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం కాన్సెప్ట్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్ ఇన్ ప్రొడక్షన్. ఓకేనా. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం కూడా కన్ఫర్మ్ గా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ లో అయితే యాడ్ చేశాను. కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద హైలైట్ చేశాను అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే యూనిట్ 3 లో వచ్చేసి